అందరికీ నమస్కారం అండి. శ్రావణి కాజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గోరు చిక్కుళ్ళు ఫ్రై ఎలా తయారు చేయాలండి. దానికోసం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కరివేపాకు వేసి వేయించుకోవాలండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయ వేసుకోవాలి, వేసి వేయించుకోండి. ఉల్లిపాయ వేగిన తర్వాత కడుగు పెట్టుకున్న గోరుచిక్కులు కూడా ఒలుచుకొని పెట్టుకోండి పక్కన. అది కడిగి పెట్టిన గోరుచిక్కులు అండి. ఆ గోరుచిక్కులను కూడా వేసి వేయించుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. వేసి వేగిన తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ వేసుకోండి. గోరుచిక్కులు ఉడకడానికి ఇక్కడ మనం ఉడకపెట్టలేదు కదండి, అందుకని అర గ్లాస్ వాటర్ వేసుకోవాలి చిక్కులు ఉడకడానికి. అంతలోపు ఉడికే లోపల మనం ఒక పౌడర్ని తయారు చేసుకుందామండి. వీడియో క్లిప్లు చూస్తున్నట్టు 2 టేబుల్ స్పూన్ల ఏడుశనగకాయలు వేయించుకొని దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు వేసుకోండి. వేసి గట్టిగా మిక్సీ పెట్టుకోండి. 2 మిక్సీలో వేసుకోండి, మెత్తగా మిక్సీ వేసుకోండి. ఇదిగోండి గోరుచిక్కుళ్ళు ఉడికి దగ్గర పడ్డాయి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసానండి. కారం వేసి వేయించుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఇందాక తయారు చేసిన పౌడర్ని వేసుకోవాలండి. వేసి ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకోవాలి. అంతేనండి, గోరుచిక్కుళ్ళు ఫ్రై రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.